హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ జిల్లా కోర్ట్ అండ్ హైకోర్టు ఉద్యోగాల్లో జూన్ 21 అండ్ 22 ఆఫీస్ సబార్డినేట్ అండ్ ప్రాసెస్ సర్వర్ ఉద్యోగాలకి సంబంధించి ఎగ్జామ్స్ అయితే జరగబోతున్నాయి. సో ఈ ఎగ్జామ్స్లో మనకి కరెంట్ అఫైర్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. సో ఈ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ 2025కి సంబంధించినవి చూద్దాము. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. తెలంగాణ హైకోర్టు అండ్ జిల్లా కోర్టు ఉద్యోగాల్లో ఆఫీస్ సబార్డినేట్ అండ్ ప్రాసెస్ సర్వర్ ఉద్యోగాలకి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల కోసం మేము మీకు ఈ కోర్సెస్ అయితే ఆఫర్ చేస్తున్నాము. మీరు ఈ మెగా కోర్స్ తీసుకున్నట్లయితే వీడియో క్లాసెస్తో పాటు ఇక్కడ మెన్షన్ చేసినటువంటి పీడిఎఫ్ కోర్సెస్, 25 మాక్ టెస్ట్, ఇంగ్లీష్ టెస్ట్ సిరీస్ అన్నీ కూడా ఈ ఒక్క కోర్సులోనే మీరు పొందవచ్చు. లేదు మీరు సపరేట్గా తీసుకోవాలి అనుకుంటే మీరు సపరేట్గా కూడా తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీకు మెగా కోర్సు అలాగే పీడిఎఫ్స్కి సంబంధించినటువంటి కోర్సు టీఎస్ ఎగ్జామ్స్ అనేటువంటి బాక్స్లో యాప్ హోమ్ పేజ్లో ఉంటుంది. 25 మాక్ టెస్ట్ అలాగే ఇంగ్లీష్ టెస్ట్ సిరీస్ చూసుకుంటే యాప్ హోమ్ పేజ్లో మీకు టెస్ట్ సిరీస్ అనేటువంటి బాక్స్లో ఉంటుంది. సో మీరు ఈ కోర్సెస్ తీసుకోండి. రాబోయేటువంటి యొక్క కోర్ట్ ఎగ్జామ్స్కి మీకు చాలా హెల్ప్ చేస్తాయి. రీసెంట్గా ఏప్రిల్లో జరిగినటువంటి కోర్ట్ ఎగ్జామ్స్కి మా మెటీరియల్స్ అండ్ మా కంటెంట్ నుంచి చాలా క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. చాలామంది అభ్యర్థులు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కాబట్టి మీరు యూజ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా ఈ కోర్సెస్ తీసుకోండి. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. 2025 కరెంట్ అఫైర్స్కి సంబంధించిన కొన్ని ముఖ్యమైనటువంటి బిట్స్ చూద్దాము. సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, హూ ఈజ్ సెట్ టు బికమ్ ది 52nd చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా? భారతదేశ 52వ ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు అని చెప్పేసి అడిగారు. సో ఇటీవల భారతదేశ 52వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా సుప్రీంకోర్టుకి సంబంధించి బిఆర్ గవాయ్ అనేటువంటి ఆయన ప్రధాన న్యాయమూర్తిగా నియమితులు కావడం జరిగింది. సో ఈ ఇమేజ్లో ఉన్నటువంటి వ్యక్తే బిఆర్ గవాయ్ అనేటువంటి ఆయన అనమాట. సో ఈయన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి 52nd చీఫ్ జస్టిస్గా నియమితులు కావడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే భూషణ్ రామకృష్ణ గవాయ్ అండి. బిఆర్ అంటే భూషణ్ రామకృష్ణ గవాయ్ విల్ బీ ది 52nd చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఓకే, 52వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ప్రధాన న్యాయమూర్తిగా నియమితులు కావడం జరిగింది. ఆయన ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేశారు అంటే 14th May 2025, జస్ట్ లాస్ట్ మంత్ 1 month బ్యాక్ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సో ఈయన కంటే ముందు ఎవరు చీఫ్ జస్టిస్గా ఉన్నారు అంటే 51st చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా సంజీవ్ ఖన్నా గారు నియమితులు కావడం జరిగింది. సో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని ఎవరు అపాయింట్ చేస్తారు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండర్ ఆర్టికల్ 124 Clause 2 ప్రకారం అపాయింట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఎవరైతే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఎంపిక కాబడతారో వారి చేత ప్రమాణ స్వీకారం చేయించి ఆర్టికల్ 124 ప్రకారం Clause 2 ప్రకారం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వారిని అపాయింట్ చేయడం జరుగుతుంది. సో వీరి యొక్క టెన్యూర్ వచ్చేసి ఏజ్ ఆఫ్ 65 years, వారికి 65 years ఆఫ్ ఏజ్ వచ్చేంత వరకు వారి యొక్క టెన్యూర్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరు సుప్రీంకోర్టుకి అంటే హెచ్జే కనియా, అంటే హరిలాల్ కనియా అని చెప్పేసి పిలుస్తారు. సో ఈ క్వశ్చన్ కూడా అడగడానికి అవకాశం ఉంది. సో ఇక్కడ మెన్షన్ చేసిన పాయింట్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్ పాయింట్సే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ క్వశ్చన్, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ చైర్పర్సన్ ఆఫ్ ది 23rd లా కమిషన్? 23వ లా కమిషన్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? సో 23వ లా కమిషన్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు అంటే దినేష్ మహేశ్వరి అనేటువంటి వ్యక్తి నియమితులు కావడం జరిగింది. దినేష్ మహేశ్వరి. సో ఈ లా కమిషన్ ఆఫ్ ఇండియా ఎవరికి అడ్వైజరీగా, ఎవరికి సలహాదారుడిగా ఉంటుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్కి సంబంధించినటువంటి శాఖ ఏదైతే ఉంటుందో ఆ శాఖకు సంబంధించి సలహాదారుగా ఉంటుందన్నమాట. సో ఇది చేసేటువంటి పనులు ఏంటనేది చూస్తే టు రీసెర్చ్ అండ్ అడ్వైజ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆన్ లీగల్ రీఫార్మ్. ఓకే, భారత ప్రభుత్వానికి సంబంధించి లీగల్ రీఫార్మ్స్ ఏమైనా తీసుకురావాలనే దానికి సంబంధించి వాళ్ళు రీసెర్చ్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అడ్వైజ్ అయితే చేస్తారు, సలహా ఇస్తారనమాట. సో ఈ లా కమిషన్ చైర్మన్గా ఎంపికైనటువంటి వ్యక్తి నియమించబడిన తర్వాత 3 సంవత్సరాలు ఆ పదవిలో ఉంటారనమాట. 3 సంవత్సరాలు ఉంటారు. సో చైర్మన్ వచ్చేసి ప్రస్తుతం జస్టిస్ దినేష్ మహేశ్వరి, 23rd చైర్మన్ టు ది లా కమిషన్ అండి. ఓకే, 23వ చైర్మన్ అనమాట ఆయన. సో ఫస్ట్ టైం ఫార్మ్డ్, దీన్ని ఎప్పుడు ఫామ్ చేశారు అంటే 1834 సంవత్సరంలో అండర్ ది చైర్మన్షిప్ ఆఫ్ లార్డ్ మకౌలే అనేటువంటి యొక్క బ్రిటిషర్కి సంబంధించినటువంటి ఈ వైస్రాయ్ లేదా ఎవరైతే ఉన్నారో సో వారు దీన్ని ఫామ్ చేసినటువంటి డిపార్ట్మెంట్ని ఫామ్ చేసినటువంటి వ్యక్తి అనమాట.
ఓకే, సో ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ టైం దీన్ని ఫామ్ చేసింది 1834 సంవత్సరంలో ఫామ్ చేశారు. సో ఫస్ట్ టైం ఇండిపెండెంట్ 1955లో ఫామ్ చేయడం జరిగింది. ఓకే, మనకి ఫ్రీడమ్ రాకముందే ఈ యొక్క లా కమిషన్ లాంటిది ఒక కమిషన్ని ఫామ్ చేశారు 1834లో. మనకి ఫ్రీడమ్ వచ్చిన తర్వాత కొత్తగా ఒక 1955 సంవత్సరంలో ఈ లా కమిషన్ని ఫామ్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వర్ రీసెంట్లీ యాడెడ్ టు యునెస్కోస్ మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్? ఈ కింది వాటిలో ఏది ఇటీవల యునెస్కో జ్ఞాపకార్థం ప్రపంచ రిజిస్టర్లో చేర్చబడింది అని చెప్పేసి అడిగారు. సో చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. సో ఇది చూసుకున్నట్లయితే భగవద్గీత అండ్ నాట్యశాస్త్రం మరియు భగవద్గీత ఈ రెండు కూడా ఇటీవల యునెస్కోకి సంబంధించినటువంటి జ్ఞాపకార్థానికి సంబంధించినటువంటి ప్రపంచ రిజిస్టర్లో ఇవి చేర్చబడ్డాయండి. ఓకే, అవేంటంటే నాట్యశాస్త్రం, మనకి ఏవైతే క్లాసికల్ డ్యాన్స్ ఫామ్స్ గురించి చెప్పేటువంటి నాట్యశాస్త్రం ఏదైతే ఉందో ఆ నాట్యశాస్త్రం, అలాగే భగవద్గీతకి సంబంధించినటువంటి రెండు కూడా యునెస్కో మెమరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్లో వీటికి స్థానం అయితే కల్పించారు. సో వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూస్తే భగవద్గీత వచ్చేసి హోలీ బుక్ ఆఫ్ హిందూయిజం, అంటే మహాభారతంలో అది ఒక పార్ట్ అండి. ఓకే, మహాభారతంలో భగవద్గీత అనేది ఒక పార్ట్, పవిత్రమైనటువంటి హిందుత్వానికి సంబంధించినటువంటి పవిత్రమైనటువంటి హిందూ మతం యొక్క గ్రంథం అది. సో దీన్ని ఎవరు రాశారు అంటే వేదవ్యాసుడు రాశాడు. సో ఇట్ ఫీచర్స్ ఏ కాన్వర్జేషన్ బిట్వీన్ ప్రిన్స్ అర్జున అండ్ లార్డ్ కృష్ణ. ఓకే, అర్జునుడికి అండ్ కృష్ణుడికి మధ్య జరిగినటువంటి ఆ యొక్క సంభాషణని ఈ భగవద్గీతలో చేర్చడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే ఆఫరింగ్ టీచెస్ ఆన్ ధర్మ డ్యూటీ, కర్మ యాక్షన్, భక్తి డివోషన్, జ్ఞాన నాలెడ్జ్. సో ఇక్కడ చూసుకుంటే ఆ బోధనలు, ఓకే, శ్రీకృష్ణుడు అర్జునుడికి చేసినటువంటి బోధనలు ఏమిటంటే మొత్తం 4 అయితే ఉంటాయి. ఒకటి ధర్మం అంటే కర్తవ్యం, కర్మ అంటే చర్య, భక్తి అంటే భక్తిభావం, జ్ఞాన అంటే జ్ఞానం అనమాట. సో వీటి గురించి చెప్పడం జరిగింది. సో ఈ నాట్యశాస్త్ర అనేటువంటి బుక్ వచ్చేసి పర్ఫార్మింగ్ ఆర్ట్స్, ఓకే, సో కళలకి సంబంధించినటువంటి పుస్తకం అనమాట ఇది. సో దీన్ని ఎవరు రాశారు అంటే భారతముని అనేటువంటి ఆయన రాయడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏనండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కంట్రీ బిల్డ్ ది వరల్డ్స్ ఫస్ట్ 3D ప్రింటెడ్ ట్రైన్ స్టేషన్? ప్రపంచంలో మొట్టమొదటి 3D ప్రింటెడ్ రైలు స్టేషన్ని నిర్మించినటువంటి దేశం ఏది అని చెప్పేసి అడిగారు. సో అదేంటంటే జపాన్ అండి. సో జపాన్ దేశం ఇటీవల 3D ప్రింటెడ్ రైలు స్టేషన్ని నిర్మించినటువంటి దేశంగా రికార్డులోకి ఎక్కింది. సో ఈ స్టేషన్ నేమ్ చూసుకున్నట్లయితే హట్సుషిమా స్టేషన్ అండి. హట్సుషిమా స్టేషన్ అనమాట. సో ఇట్ ఈస్ కంప్లీటెడ్ ఇన్ 6 hours యూజింగ్ యాడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ 3D ప్రింటింగ్ టెక్నాలజీ. ఇది 6 గంటల్లోనే దీన్ని పూర్తి చేయడం జరిగిందనమాట. సంకలిత తయారీ 3D ప్రింటింగ్ సాంకేతికతను యూజ్ చేసుకొని దీన్ని 6 hours కంప్లీట్ చేశారు ఈ 3D ప్రింటెడ్ రైల్వే స్టేషన్ని. సో ఇక్కడ చూడొచ్చు మీరు, హట్సుషిమా అనేటువంటి స్టేషన్ అనమాట ఈ స్టేషన్ నేమ్. సో చాలా ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్ క్వశ్చన్, గ్లోబల్ టెక్నాలజీ సమ్మిట్ GTS 2025 వాజ్ హోస్టెడ్ బై విచ్ కంట్రీ? గ్లోబల్ టెక్నాలజీ సమ్మిట్ GTS 2025ను ఏ దేశం నిర్వహించింది అంటే భారతదేశం నిర్వహించిందండి. ఓకే, గ్లోబల్ టెక్నాలజీ సమ్మిట్ GTS 2025ని. సో దీనికి సంబంధించినటువంటి సమ్మిట్ చూసుకున్నట్లయితే ఇది 9th ఎడిషన్ అనమాట, 2025లో జరిగింది. ఇది ఇండియాలోని న్యూఢిల్లీలో ఈ యొక్క 9th ఎడిషన్ని గ్లోబల్ టెక్నాలజీ సమ్మిట్ని నిర్వహించారు. దీన్ని హోస్ట్ చేసినటువంటి మినిస్ట్రీ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అండి. సో థీమ్ వచ్చేసి సంభావన అంటే పాసిబిలిటీస్ అనేటువంటి అర్థం అయితే ఉంటుంది, అవకాశాలు అనేటువంటి మీనింగ్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కంట్రీ విల్ సప్లై 26 రాఫెల్ M ఫైటర్ జెట్స్ టు ఇండియా అండర్ ది 63,000 crore డీల్? 63,000 కోట్ల ఒప్పందం కింద భారతదేశానికి 26 రాఫెల్ M ఫైటర్ జెట్లను ఏ దేశం సరఫరా చేస్తుంది అని చెప్పేసి అడిగారు. సో ఇది అందరికీ తెలిసిందే. సో ఫ్రాన్స్ దేశం మనకి ఈ 63 కోట్ల రూపాయల ఒప్పందం కింద 26 రాఫెల్ M ఫైటర్ అనేటువంటి జెట్స్ని సప్లై చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకుంటే ఇండియా విల్ బై 26 రాఫెల్ M ఫైటర్ జెట్స్ ఫర్ ఇండియన్ నేవీ. ఓకే, భారత నావికా దళానికి సంబంధించి ఈ రాఫెల్ జెట్స్ని కొనుక్కుంటుందన్నమాట ఫ్రాన్స్ దేశం నుండి.
సో ఇక్కడ చూసుకుంటే 26 ఫైటర్ జెట్స్ అయితే ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించినటువంటి ఫైటర్ జెట్స్ని కొంటున్నారు. 22 సింగిల్ సీటర్ క్యారియర్ కంప్లైంట్ రాఫెల్ ఎం జెట్స్ అనమాట అవి. ఇంకా 4 వచ్చేసి ట్విన్ సీటర్ ట్రైనర్ జెట్స్ ఇవి. ఓకే, సో 22లోనేమో సింగిల్ సీటర్ క్యారియర్స్ ఉంటాయి, 4 జెట్స్లోనేమో 2 సీటర్కి సంబంధించి ట్విన్ సీటర్కి సంబంధించినటువంటి ట్రైనర్ జెట్స్ అయితే కలిగి ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఇండియన్ యూనివర్సిటీ సెక్యూర్డ్ ది టాప్ పొజిషన్ ఇన్ ది టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఏషియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2025? టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఏషియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2025లో అగ్రస్థానంలో నిలిచినటువంటి భారతీయ విశ్వవిద్యాలయం ఏది? సో రైట్ ఆన్సర్ వచ్చేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండి. ఐఐఎస్సి ఉంది కదా బెంగళూరులో, సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అగ్రస్థానంలో నిలిచింది. సో ఇక్కడ చూసుకుంటే టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ది ఏషియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2025లో ఇండియాకి సంబంధించి టాప్ పొజిషన్లో ఉన్నటువంటి యూనివర్సిటీ వచ్చేసి ఐఐఎస్సి బెంగళూరు అండి. ఏషియా వైడ్గా చూస్తే 38th పొజిషన్లో ఉంది. అన్నా యూనివర్సిటీ 2nd పొజిషన్లో ఉంది. ఇంకా ఏషియన్ వైడ్గా చూసుకుంటే టాప్ పొజిషన్లో ఉన్నది చైనాకి చెందినటువంటి సింగుహా యూనివర్సిటీ. ఓకే, సింగువా అనేటువంటి యూనివర్సిటీ అనమాట. సింగువా అనేటువంటి యూనివర్సిటీ చైనాకి సంబంధించిన యూనివర్సిటీ, ఏషియాలో టాప్ ఫస్ట్ యూనివర్సిటీ అనమాట. ఇండియాలో చూస్తే ఐఐఎస్సి బెంగళూరు, ఏషియా వైడ్గా చూస్తే ఐఐఎస్సి బెంగళూరుకి 38th పొజిషన్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ వాజ్ ది ఇండస్ వాటర్ ట్రిటీ సైన్డ్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్? భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య సింధు జల ఒప్పందం ఎప్పుడు సంతకం చేయబడింది? సో ఎప్పుడు సంతకం చేశారు అంటే 1960లో అండి. చాలా ఇంపార్టెంట్ బిట్, రీసెంట్గా మనకి ఇష్యూస్ వచ్చాయి కదా. సో ఈ సింధు జల ఒప్పందానికి సంబంధించి ఎప్పుడు సంతకం చేశారని చెప్పేసి అడుగుతారు. భారతదేశం పాకిస్తాన్కి మధ్య 1960లో ఈ యొక్క ఒప్పందం అయితే జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే రీసెంట్లీ ఇండియా సస్పెండెడ్ ఇండస్ వాటర్ ట్రిటీ డ్యూ టు టెర్రరిస్ట్ అటాక్ ఇన్ పహల్గామ్, బైసారాన్ వ్యాలీ, జమ్మూ అండ్ కాశ్మీర్. ఓకే, ఇటీవల పహల్గామ్ అనేటువంటి ఏరియాలో, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నటువంటి ఒక ఏరియాలో పాకిస్తాన్ టెర్రరిస్టులు అటాక్ చేసిన తర్వాత భారతదేశం 1960లో జరిపినటువంటి యొక్క ఇండస్ వాటర్ ట్రిటీకి సంబంధించినటువంటి జల ఒప్పందాన్ని టెంపరీగా సస్పెండ్ చేయడం జరిగిందనమాట. సో ఆ డేట్ వచ్చేసి 22 ఏప్రిల్ 2025 అండి. ఆ యొక్క ఒప్పందాన్ని సస్పెండ్ చేస్తూ మనకు అధికారిక ప్రకటన చేసినటువంటి తేదీ 22 ఏప్రిల్ 2025. సో మొత్తం ఎంతమంది చనిపోయారు ఈ పహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్లో అంటే 28 మంది చనిపోయారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి ది రెసిస్టెన్స్ ఫ్రంట్ టీఆర్ఎఫ్కి సంబంధించి వీళ్ళు ఈ యొక్క పహల్గామ్ అటాక్ చేశారని చెప్పేసి భావిస్తున్నారు. ఇంకా బ్రాంచ్ ఆఫ్ పాకిస్తాన్ బేస్డ్ టెర్రరిస్ట్ గ్రూప్ కూడా లష్కరే తోయిబాకి సంబంధించినటువంటి వారు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయినట్లుగా ప్రభుత్వం అయితే గుర్తించింది. సో ఇక్కడ మీరు ఇండస్ వాటర్ ట్రిటీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూడండి ఇక్కడ. సో మనకి భారతదేశం అండ్ పాకిస్తాన్లో సింధు నది అండ్ సింధు నదికి సంబంధించిన ఉపనదులు ఈ విధంగా ప్రవహిస్తాయి. సింధు నది ఈ విధంగా ప్రవహిస్తుంది. ఈ విధంగా ప్రవహించి పాకిస్తాన్లో నుంచి అరేబియా సముద్రంలో కలుస్తుంది. తర్వాత ఇక్కడ మనకి చూసుకుంటే రవి రివర్, సట్లెజ్, బియాస్, చీనాబ్, జీలం, ఇండస్, ఇక్కడ ఇవన్నీ కూడా ఉపనదులు అనమాట సింధు నదికి సంబంధించి. ఇవన్నీ కూడా కలిసి ఒకే చోట సింధు నదిలో కలుస్తాయి. సో ఇక్కడ చూసుకుంటే వీటికి సంబంధించి 1960వ సంవత్సరంలో ఇండస్ వాటర్ ట్రీటీ అనేటువంటి ఒక ఒప్పందానికి సైన్ చేయడం జరిగింది భారత ప్రభుత్వం. సో ఇక్కడ చూడండి, ఇండస్ వాటర్ ట్రీటీ గురించి చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడు సైన్ చేశారు? 1960వ సంవత్సరంలో సైన్ చేశారు. ఏ దేశాల మధ్య ఈ యొక్క ఒప్పందం జరిగింది అంటే ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్య ఒప్పందం జరిగింది. సో ఇది ఏ నదీ జలాలకి సంబంధించి జరిగింది అంటే ఇండస్ రివర్ అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్. ఇండస్ రివర్ అంటే సింధు నది అండ్ వాటికి సంబంధించినటువంటి 5 పంచనదులు ఏవైతే ఉన్నాయో ఈ పంచనదుల్లో ప్రవహించేటువంటి వాటర్కి సంబంధించి వాటిని 2 పార్ట్స్గా డివైడ్ చేసి వాడుకోవాలని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి ఒప్పందం అయితే చేసుకున్నారు. సో ఈస్టర్న్ రివర్స్గా వేటిని పిలుస్తారు అంటే బియాస్, రవి, సట్లెజ్, ఈ 3 నదుల్ని తూర్పు నదులుగా పిలుస్తారు. సో ఇవి ఎవరి కంట్రోల్లో ఉంటాయి అంటే ఇండియా కంట్రోల్లో ఉంటాయి. సో ఇక్కడ మీరు చూడండి, బియాస్, రవి, సట్లెజ్, ఎల్లో కలర్లో ఉన్నటువంటి ఈ యొక్క 3 నదులు ఏవైతే ఉన్నాయో ఈ 3 నదులు కూడా ఇండియా కంట్రోల్లో ఉంటాయన్నమాట కంప్లీట్గా. ఇంకా వెస్టర్న్ రివర్స్ ఏవైతే ఉన్నాయో ఇండస్, జీలం, చీనాబ్కి సంబంధించినటువంటి ఈ 3 నదులు ఏవైతే ఉన్నాయో సో ఈ 3 నదులు కూడా ఇక్కడ మీరు యారో మార్క్స్ చూడొచ్చు. ఈ 3 నదులు కూడా ఇవి లార్జ్లీ పాకిస్తాన్ కంట్రోల్లో ఉంటాయి. బట్ ఇండియా కెన్ బిల్డ్ డ్యామ్ అండ్ ఇరిగేషన్ సిస్టమ్.
ఓకే, వీటిపైన భారతదేశం డ్యాములు కట్టుకొని ఇరిగేషన్ సిస్టమ్ కూడా చేసుకోవచ్చు. కానీ వీటి యొక్క కంట్రోల్ అనేది ఎక్కువగా పాకిస్తాన్ కంట్రోల్లో ఉంటుంది. కానీ డ్యామ్స్ అండ్ ఇరిగేషన్ సిస్టమ్ అంతా కూడా మన చేతుల్లో ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే పక్కల్ దుల్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్, ఓకే, చీనాబ్ నది మీద కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందనమాట. పక్కల్ దుల్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ని చీనాబ్ నది మీద దీనికి సంబంధించి కన్స్ట్రక్షన్ అయితే చేశారు. తర్వాత ఇక్కడ చూసుకుంటే జీలం నదికి సంబంధించిన మరొక ఉపనది కిషాన్ గంగా అనేటువంటి నది పైన కిషాన్ గంగా హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ని నిర్మించడం జరిగింది. ఇంకా చీనాబ్ నది పైన 2028 కల్లా ర్యాటిల్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్ని నిర్మించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఇది మనకి ఇండస్ వాటర్ ట్రిటీకి సంబంధించిన ముఖ్యమైనటువంటి అంశము. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాన్ లారెస్ స్పోర్ట్స్మెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ 2025? 2025 లారెస్ స్పోర్ట్స్మెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? సో ఎవరు గెలుచుకున్నారు అంటే మోండో డుప్లాంటిస్. ఓకే, మోండో డుప్లాంటిస్ అనేటువంటి అతను గెలుచుకున్నాడండి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 2025 లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్ విన్నర్స్కి సంబంధించి స్పోర్ట్స్మెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎవరికి వచ్చింది అంటే మోండో డుప్లాంటిస్, పోల్ వాల్టర్ అనమాట. సో ఈ గేమ్కి సంబంధించినటువంటి వ్యక్తి మోండో డుప్లాంటిస్ అనేటువంటి అతనికి స్పోర్ట్స్మెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అయితే రావడం జరిగింది. ఇంకా స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎవరికి వచ్చింది అంటే సిమోనే బైల్స్, జిమ్నాస్ట్కి సంబంధించినటువంటి సిమోనే బైల్స్ అనేటువంటి ఆవిడికి రావడం జరిగింది. ఇంకా బ్రేక్ త్రూ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎవరికి వచ్చింది అంటే లామినే యామల్, ఫుట్బాల్ క్రీడాకారానికి రావడం జరిగింది. సో ఇవి కొన్ని 2025కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మన కరెంట్ అఫైర్స్ అండి. ఓకే, సో మేము మీకు ప్రొవైడ్ చేసినటువంటి 199 రూపీస్ పీడిఎఫ్ కోర్స్ కనుక మీరు తీసుకున్నట్లయితే అందులో మీకు ఈ పీడిఎఫ్స్ అన్నీ కూడా ఉంటాయి. మీరు ఈ 2 రోజులు కుదిరితే చదువుకోవడానికి తీసుకోవాలనుకుంటే తీసుకోండి. ఓకే, సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.